మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదం అయితే కొనసాగుతుంది. అదే ప్రసాదం ఏదైతే కల్తీ జరిగిందని ఉన్న నేపథ్యంలోనే మొత్తం గత కొన్ని రోజుల నుంచి కూడా వివాదాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దానికి సంఘీభాగంగా ప్రాయశ్చిత దీక్షలు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన నేపథ్యంలో ఆయనకు మద్దతు తెలుపుతూ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో కూడా తమ జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రాయశ్చిత దీక్షలు అయితే రోజు చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం పిఠాపురంలో ఉన్నటువంటి ఉప్పాడ సెంటర్ వద్ద ప్రాయశ్చిత దీక్ష అయితే చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం. ఇక్కడే వీళ్ళందరూ కూడా జనసేన నాయకులు తమ నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపుతూ ప్రాయశ్చిత దీక్షలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జనసేన నాయకులు పిల్ల శ్రీధర్ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇది లడ్డు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే ప్రాయశ్చిత దీక్ష చేపడుతున్నారు. దానికి ఏ విధంగా సంఘీభావం తెలియజేస్తారు? ఒకటి, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో వేసే నెయ్యి కలుషితం అవడం చాలా బాధాకరమైన విషయం. ఆ పాపాన్ని కేవలం చేసిన వాళ్ళే కాకుండా దాన్ని తిన్న ప్రతి ఒక్కరు కూడా చాలా అపురూపమైన ఆయన ప్రసాదాన్ని ఆయన దీవెనల కింద తీసుకునే ప్రతి హిందువు కూడా చాలా బాధపడుతున్న తరుణంలో ఆ పాపంలో కొంతైనా పోవాలని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మా పిఠాపురం నియోజకవర్గ ప్రజల కుటుంబ సభ్యుడైన పవన్ కళ్యాణ్ గారు చేయడం, దానికి అందరూ కూడా మా కుటుంబ సభ్యుడు చేస్తున్నాడు కాబట్టి మేము అందరూ కూడా మద్దతుగా ఉన్నాం. ఈ దీక్ష ద్వారా కొంచెం అయినా సరే ఆ పాపం పోతుందని, ఇది కేవలం హిందువులే కాదు ప్రతి మతం వారు కూడా చాలా గౌరవించే పరిస్థితి ఉంది కాబట్టి ఇది కొంచెం అయినా సరే ఈ దీక్షల ద్వారా పాపం పోయి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దేశం అంతా కూడా మంచి జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే వైసీపీ కావాలని ఉద్దేశం పోతుంది డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నారని వాళ్ళు చెప్తున్న పరిస్థితి, దాన్ని ఎలా చూడాలంటారు? సో ఏదైనా సరే గతం నుంచి కూడా మనం 5 సంవత్సరాలు చూసాం. వాళ్ళ పరిపాలన బాగాలేదన్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసింది వైసీపీ ప్రభుత్వం. ఈరోజు నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ అయితే ఆ రిపోర్ట్స్ ఎందుకు వస్తూ ఉంటాయి? రిపోర్ట్స్ని బట్టి ఎవిడెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని తీసుకొచ్చారు. ఈరోజు పరిపాలన చాలా బాగుందని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి అయితే లేదు. ప్రధానంగా వైసీపీ కూడా పక్కన గుళ్ళలో పూజలు చేస్తున్న కార్యక్రమం ఈరోజు తలపెట్టారు. నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా కార్యక్రమం రద్దు అయింది. ఈ పరిణామం చూస్తే కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని వాళ్ళంటున్న చెప్పారు. పరిస్థితి ఎలా చూడాలి? సో వాళ్ళు ఏ ఉద్దేశంతో చేసినా కూడా మంచి కార్యక్రమే. పూజలు చేయడం అన్నది మంచి కార్యక్రమే. పూజలు యజ్ఞాలు చేయడం వల్ల వర్షాలు వస్తాయని చెప్పేసి మన పురాణాల్లో కూడా మనం విన్నాం కాబట్టి ఆ పూజలు వైసీపీ నాయకులు చేసినా, జనసేన వారు చేసినా, కూటమి నాయకులు ఎవరు చేసినా కూడా మంచిదే కాబట్టి వాళ్ళు చేసిన పాపం మేము ఎలాగో ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్టు వాళ్ళు కూడా చేస్తున్నట్టుగా మనం తీసుకోవచ్చండి. అంటే కుట్ర ఏదో తిరుమల నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే ఏదో కుట్ర దాగుంది, దాడి చేసే ప్రయత్నం ఉందో నేపథ్యంలోనే వాయిదా వేసుకుందాం అంటున్నారు. ఇది వెనకాల ఏమైనా ఆంతర్యం ఉందంటారా? సో ఒకటండి, ఆయన ఇప్పుడు చాలామందికి తెలియదు, మనకి లాస్ట్ టైంలో కూడా తిరుపతి సెట్టు మనకు వేయించుకున్న ఇంటికాడ వేయించుకున్న పరిస్థితులు మనం చూసాం గత ప్రభుత్వంలోని. ఏదైనా సరే ఈరోజు మనం గుడికెళ్ళి మనం భక్తితో పూజలు చేయాల్సిన వారు వాళ్ళ ఇంట్లోని గుడిని తీసుకురావడం అన్నది చాలా పాపం. అక్కడే మనకు తెలుస్తుంది ఆయన ఏ విధంగా లాస్ట్ టైం అరాచక పాలన చేశారన్నది. ఇప్పుడైనా సరే తిరుపతికి వెళ్ళినప్పుడు వాళ్ళ టీటీడీ బోర్డు యాజ్ పర్ ది హిందూ రూల్స్ ప్రకారం కొన్ని రూల్స్ ఉంటాయని, ఎవరైనా సరే ఒక గుడికి వెళ్ళినప్పుడు మనం అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ప్యాంటు షర్ట్ వేయకూడదు, లుంగి కట్టాలని చెప్పేసి అంటారు. తిరుపతికి వెళ్ళినప్పుడు ఏదైతే ఉందో అది మనం ఖచ్చితంగా పాటించాలండి. ఎవరైనా సరే కేవలం మన ఇంటికి వచ్చినప్పుడే చెప్పులు బయట ఇడిచి వస్తారు, ఎందుకంటే ఆ ఇంటికి ఇచ్చే గౌరవం. అలాంటిది గుడికి వెళ్ళినప్పుడు కొన్ని సర్టెన్ రూల్స్ ఉంటాయి కాబట్టి ఎవరైనా దాన్ని పాటించాలి. ఆ డిక్లరేషన్ ఇచ్చి రావాలని చెప్పేసి తిరుపతి బోర్డు పెట్టింది. దాన్ని ఆయన ఇచ్చి వెళ్ళుంటే అందరూ కూడా సంతోషించే విధంగా. అంటే ఏదైనా సరే రాజకీయం చేయడానికి గుడికి వెళ్ళకూడదండి, గుడికి భక్తి శ్రద్ధలతో వెళ్ళాలి, దేవుని పూజించడానికి వెళ్ళాలని చెప్పేసి ఈ మీడియా సమక్షంలో మేము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం. ఓ పక్కన సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రకాష్ కూడా పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే గెలిచే వరకు ఒక అవతారం, గెలిచిన తర్వాత మరో అవతారం అని చెప్తున్న పరిస్థితి, దాన్ని ఎలా చూడాలంట? సో ఒకటండి, సినీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, ఎవరికాల వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నది హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఎక్కడా కూడా వేరే ధర్మాన్ని కానీ వేరే మతాన్ని కానీ కించపరచాలి. ఆయన అన్ని హిందూ ధర్మాన్ని, మనం హిందువులు కాబట్టి వాళ్ళ మతాన్ని మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ప్రతి మతానికి గౌరవం ఇవ్వాలి, ప్రతి కులానికి గౌరవం ఇవ్వాలి, ప్రతి ప్రాంతానికి విలువ ఇవ్వాలని చెప్పేసి మొదటి నుంచి కూడా కళ్యాణ్ గారు చెప్తున్నారు.
ఈ ఇష్యూ తిరుపతిలో జరిగింది కాబట్టి ప్రస్తుతానికి హిందూ మతం గురించి ధర్మం గురించి మాట్లాడాల్సి వస్తుంది. అదే చర్చిలో అన్యాయం జరిగినా, అదేవిధంగా మనకి మసీదులో కూడా ఇబ్బంది అన్నా జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే వాయిస్ ఇస్తారు. కళ్యాణ్ గారికి ఏ మతాన్నన్నా ఏ కులాన్నన్నా సరే పరిరక్షించడానికి, ఆయన ప్రాణాన్నన్నా కూడా వదలడానికి ఆయన సిద్ధంగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే అక్కడ ఎంత పాపం జరిగిందన్నది మనం చూడాలి. ఆయన కేవలం మాట్లాడి వదిలేదు, దాన్ని ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేసి ఆ పాపంలో కొంచెం అయినా సరే తన ద్వారా, తన వెనకాల ఉన్న జనసేన కూటమి నాయకుల ద్వారా జరగాలని చెప్పేసి ఆయన ఒక మంచి ఆలోచన తీసుకున్నారు. దాన్ని మేమందరూ కూడా ఆయన వెనకాల, ఎందుకంటే మాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మంచి వెనకాల నిలబడతారు, మంచి కోసం నిలబడతారు. రేపు ఆయన ప్రాణాలు వదిలేయాల్సి వచ్చినా కూడా మంచి కోసమే ప్రాణాలు వదిలేస్తారు. కాబట్టి ఆయన వెనకాల మేమందరూ కూడా మొన్నటి వరకు మేము జనసైనికులు, ఈరోజు ఆయన కుటుంబ సభ్యులుగా పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఆయన వెనకాల ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, ఎలా చూడాలి దీక్షను, ఏ విధంగా చేస్తారు? ఈ రోజునే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంటే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్ష ఏ మతానికి, ఏ కులానికి, ఏ వర్గానికి కాకుండా యావత్తు సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఏకైక వ్యక్తి నిలిచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీద రాజకీయం, ఆయన ఈ మతం దీని మీద కానీ ఏ విధమైనటువంటి రాజకీయం అంటూ చేయలేదు. అది రాజకీయం అనుకోవడం ఆ రాజకీయం చేసే వ్యక్తులకే రాజకీయంగా అర్థమవుతుంది తప్ప పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం రాజకీయంగా మాత్రం దీన్ని భావించలేదు. ఒక సనాతన ధర్మ రక్షకుడిగా ఆయన ఈ రోజునే ప్రపంచవ్యాప్తంగా పైకి వచ్చారు తప్ప వేరే ఏ ఉద్దేశం అయితే కాదు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఇప్పుడు చేస్తున్నటువంటి దీక్షని? మీరు అందరూ ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారు? తిరుపతి దేవస్థానంలో లడ్డు అపవిత్రం అవ్వడం, దానికి మద్దతుగా సనాతన ధర్మ పరిరక్షణ కొరకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దీక్ష ప్రారంభించడం, దానికి మద్దతుగా పిఠాపురం నియోజకవర్గ జన సైనికులు అందరూ మేము దీక్ష కొనసాగిస్తున్నాం. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా చేయడం జరిగింది, అన్ని మత ప్రచారాలు చేయడం జరిగింది. అలాగే డిక్లరేషన్ పాటించకుండా వెళ్ళడం జరిగింది. పట్టు వస్త్రాలు గత ప్రభుత్వంలో సీఎం గారు పట్టు వస్త్రాలు సమర్పించకుండా చేయడం జరిగింది. అనేక దోషాలు చేయడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా, ఈ పాపాలన్నీ కూడా మన ప్రజలందరికీ చుట్టుకోకూడదని మన నాయకుడు పరిరక్షణ దీక్ష చేపట్టారు. దానికి మేము మద్దతుగా మేమందరూ కూడా దీక్షలో కూర్చుని మద్దతు తెలియజేస్తున్నాం. ఎన్నో రోజు చేస్తున్నారు? ఈరోజు ఏడో రోజు దీక్షలో పాల్గొన్నాం. పిఠాపురం మండలం తరపున, పిఠాపురం నియోజకవర్గం తరపున. కావాలని ఉద్దేశంతో ఈ విధంగా రెచ్చగొడుతున్నారని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? కావాలని రెచ్చగొట్టడానికి గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం బేరీజు వేసుకుంటే అందరికీ కూడా తెలుస్తుంది. అది అవునా కాదా, అబద్ధ ప్రచారమా లేదా అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందరూ కూడా దీక్ష చేపడుతున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ ఉప ముఖ్యమంత్రి మీ సొంత నియోజకవర్గంలో ఎన్ని రోజుల మీద దీక్ష చేస్తున్నారు? ఏ విధంగా చేస్తారు? ఇది ఒక మతాన్ని, ఒక కులాన్ని వ్యతిరేకించే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇటువంటి దీక్షలో ఇది పిఠాపురం నియోజకవర్గంలో 7 రోజులుగా మా పవన్ కళ్యాణ్ గారి దీక్షకే, ప్రాయశ్చిత్త దీక్షకే మద్దతుగా ఈ దీక్ష 7 రోజులుగా చేస్తున్నామండి. ఈరోజు పిఠాపురం రూరల్ వ్యాప్తంగా ఈరోజు కేటాయించుకుని మొత్తం రూరల్ వాళ్ళంతా ఈ రోజు వస్తా ఇక్కడ దీక్షలో పాల్గొందామని చెప్పేసి అనుకుని ఈరోజు రూరల్లో కార్యక్రమం చేస్తున్నాం. అంటే ప్రధానంగా వైసీపీ కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ విధమైనటువంటి మతాలను, కుల మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళు ఏమన్నారు? ఇది ఒక గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక హిందూ గురించే మాట్లాడలేదు, క్రిస్టియన్స్ గురించి మాట్లాడారు, ముస్లింల గురించి మాట్లాడారు. ఏ మతానికి అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ గారు స్పందించే గుణం అయింది. ఈరోజు కొత్తగా ఆయన్ని కులాలని, మతాలని ఎడదీసే ఇదిలో ఆయన చేసే పరిస్థితి కాదండి. గతం నుంచి కూడా ప్రతి కులం మీద కూడా ఆయన మాట్లాడే విధానం ఆయనలో ఆయన గుణం. అంటే కల్తీ జరగలేదు, కల్తీ జరగకుండానే జరిగిందని, అపచారం జరిగిందని కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటున్నారు. అవి పక్కాగా రిపోర్ట్స్తో సహా వచ్చినప్పుడు కూడా ఇంకా బుకాయించడం అనేది అది వాళ్ళ అవివేకం అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టినాకే, ప్రజల్ని ఇంత క్రితంలాగే అమాయకుల కింద భావించి వాళ్ళ అనే మాటల కింద భావించవచ్చు. ఇది పరిస్థితి. ఏదైతే తన పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గంలో కూడా ఆయన చేస్తున్నటువంటి దీక్షకి అయితే మద్దతు తెలుపుతూ ఈరోజు ప్రాయశ్చిత్త దీక్షగా కొంతమంది నాయకులు పాల్గొన్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, అలాగే మండలాల వారీగా కూడా రోజు దీక్షలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈరోజు కొంతమంది నాయకులు దీక్షకి అయితే సంఘీభావం తెలిపేందుకు జనసేన నాయకులు అజయ్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరూ కూడా సంఘీభావం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఏదైనా కావాలని ఉద్దేశపూర్వక గతంలో ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టి
కాబట్టి దానికి ప్రాయశ్చిత దీక్షగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దీక్షకైతే మద్దతు తెలుపుతున్న పరిస్థితి తన సొంత నియోజకవర్గంలో కనపడుతుందని ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.